సార్ నమస్తే. నమస్తే అండి. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? మేము గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ వేదికను ఏర్పాటు చేశాము. మా యొక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ హిమాయత్ నగర్ డివిజన్ నుంచి గౌలిగూడ నుంచి వచ్చినటువంటి శోభాయాత్ర తాడ్బన్ వరకు బయలుదేరుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క వేదిక ద్వారా ఆ వచ్చే భక్తులకు కూడా స్వాగతం సుస్వాగతం పలికిస్తూ ఈ వేదిక ద్వారా వారికి ఎంతో ఘనంగా ఉత్సాహంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కానీ మా యొక్క ఖైరతాబాద్ బీజేపీ కార్యకర్తలందరూ హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క హనుమాన్ యొక్క శోభయాత్రని ఎంతో ఉత్సాహంగా విజయవంతంగా యువకులు కాకుండా సమస్త కుటుంబ సభ్యులందరం కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క శోభాయాత్రని దిగ్విజయంగా చేయడానికి మేము ఎంతో చేస్తుంటాము. మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కూడా వారి సహకారం ఉంటుంది. వారు కూడా సహకరించారు. మా బీజేపీ కార్యకర్తలు కాకుండా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క హనుమాన్ జయంతి శోభాయాత్రని ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఈ యొక్క శోభాయాత్ర అనేది ఎటువంటి దానికి సంబంధం లేకుండా భగవంతుని యొక్క ప్రేరణతో అందరం కూడా ఉత్సాహంగా కుల మతాలకు అతీతంగా ఆనందంగా చక్కగా ఈ యొక్క శోభాయాత్ర జరుపుకుంటాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా కావాల్సిన భక్తులకు మజ్జిగ, పులిహోర, నీళ్లు అన్నీ కూడా ఏర్పాటు చేశాము. భక్తులకు ఈ వేదిక ద్వారా సూచన చేస్తూ క్షేమంగా యాత్రలో పాల్గొని అంతే క్షేమంగా మీరు ఇళ్లకు చేరుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు కూడా మా అందరికీ సహకరించాలని, పోలీసు వాళ్ళకు కూడా సహకరించాలని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చేసినటువంటి ఈ శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని ఈ వేదిక ద్వారా సూచన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో గౌలిగూడ నుండి బయలుదేరి తాడ్బన్ వరకు కూడా వెళ్తుంది. మేము ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ హిమాయత్ నగర్ డివిజన్ నుంచి కూడా ఎంతో చక్కగా ప్రతి కార్యకర్త ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క హనుమాన్ జయంతి శోభయాత్రలో పాల్గొని వారి యొక్క హనుమంతుని యొక్క కృపకు పాత్రులమై వారి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరి మీద ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులుండి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుని యొక్క ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ దేశం మీద ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా కోరుకుంటూ అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, శాంతి సామరస్యంగా అందరూ చావాలని మేము కోరుకుంటున్నాము. అందరూ కూడా ఆనందంగా జీవించాలని ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరూ కూడా, ముఖ్యంగా మీకు మీడియా వాళ్ళు కూడా ఎంతో చక్కగా ప్రాచుర్యం తీసుకొచ్చి ప్రచారం చేసి ఈ యొక్క గుర్తింపు తీసుకొచ్చిన మీకు కూడా ఈ హిమాయత్ నగర్ డివిజన్ నారాయణగూడ సర్కిల్ నుండి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు కూడా ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాలని ఓపికతో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని మా ద్వారా చూపించిన మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. పిల్ల పాప కుటుంబ సమేతంగా వృద్ధులు పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా ఉత్సాహంగా ఆనంద శోభాయాత్రలో కేరింతలు కొడుతూ ఆడుతూ పాడుతూ తందనాలు ఆడుతూ ఆనందంగా నృత్యాలు చేసుకుంటూ ఎంతో ఆ యొక్క ఆంజనేయ స్వామికి ఈ రకంగా మా యొక్క భక్తిని వారికి సమర్పించుకుంటున్నాము. అందరూ కూడా బాగుండాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై శ్రీరామ్. బాలకృష్ణ గౌడ్, హిమాయత్ కాన్స్టిట్యున్సీ నా పేరు. మేమంతా బీజేపీ కార్యకర్తలము, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆశేష జనవాహిని హనుమంతుని సేనలాగా గౌలిగూడ నుంచి బయలుదేరి తాడ్బంద్ వరకు ఈ శోభయాత్ర సాగుతుంది. మేము హిమాయత్ నగర్ డివిజన్ బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఈ వేదికను తయారు చేసి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నాం. ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే మా కొయ్యాడ నర్సింగ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నారాయణగూడ చౌరస్తా దగ్గర వేదిక ఏర్పాటు చేసి వచ్చే భక్తులందరికీ స్వాగతం పలుకుతూ ఈ శోభయాత్రను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం. ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. మీకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఎట్లా జరుగుతుంది మేడం హనుమాన్ జయంతి రథయాత్ర శోభయాత్ర అనుకోవచ్చు? చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది, వేలల్లో భక్తులు పాల్గొనడం జరుగుతుంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా జరుగుతుంది? ప్రతి ఏట కన్నా ప్రతి ఏడు దినదినాభివృద్ధిగా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. సరే, ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రతి సంవత్సరం ఒక 15 సంవత్సరాల నుంచి ఈ స్టేజ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి కూడా ఇంకా చాలా ఘనంగా చేస్తున్నాము. పులిహోర, హల్వా, బటర్ మిల్క్ అన్నీ పంచుతున్న భక్తులకు ఇబ్బంది కాకుండా కమిటీ ఎట్లాంటి
అంటే ఇప్పుడు పిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రతి ఒక్కరు పాల్గొనడం జరుగుతుంది కదా, వారి యొక్క భద్రత కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? భద్రత కోసం ఉన్నారు కదా, నారాయణగూడ పోలీస్ సిబ్బంది మొత్తం ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు అందరినీ. ఏ అల్లర్లు కావు ఇక్కడ, ఎప్పుడు కావు. ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మేడం. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఎట్లా జరుగుతున్నాయి మేడం శోభాయాత్ర? ఉదయం నుంచి ఇప్పుడు ఉదయం ప్రారంభమైంది, ఇప్పుడు మనకు తాడ్ బండితోని మనకు ఎండ్ అవుతుంది. ఇక్కడ పొద్దున్న నుంచి మీరు ఇక్కడ ఉండడం జరుగుతుంది. మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మేము తాగడానికి వాటర్ ఇచ్చాము, వాళ్ళకి బటర్ మిల్క్ ఇచ్చాము, పులిహోర ఇచ్చాము. వాళ్ళు యాత్రకు వచ్చారు కదా, ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము వాటర్ ఇస్తున్నాము. వాళ్ళ దాహం చాలా ఎండగా ఉంది కదా, వాళ్ళంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి. ఈ యాత్ర గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు వెళ్తుంది కాబట్టి మనము వాళ్ళకి ఫుడ్ కానీ పులిహోర, హల్వా అండ్ తాగడానికి నీళ్లు ఇస్తున్నాం, బటర్ మిల్క్ ఇస్తున్నాం. ఫైనల్గా మేము అందరము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చేస్తున్నాం. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ. మీకు కూడా. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం? మేము వాళ్ళు ర్యాలీలో అలసిపోయి వస్తారని వాళ్ళకి కూల్గా కూల్ డ్రింక్స్ అరేంజ్ చేసినాం. ఓకే, ఓన్లీ కూల్ డ్రింక్సేనా, ఇంకేమైనా అరేంజ్? ఓన్లీ కూల్ డ్రింక్సే. ఓకే, ఇవన్నీ ఎవరు అరేంజ్ చేశారు? మా గల్లీ అందరూ వేసుకొని చేస్తున్నాం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఈ రథయాత్రలో పాల్గొనడం? మీరు కూడా ఒక పార్ట్ అవ్వడం ఎట్లా అనిపిస్తుంది మీకు? మేము ఎవ్రీ ఇయర్ ఈ డే కోసం చాలా ఎక్సైటెడ్ ఉంటాం. అందరికి ఇట్లా ఇవ్వడానికి మంచి సెలబ్రేట్ చేసుకుంటాం, హిందూస్గా మెయిన్ పండగ కాబట్టి. అన్ని చేశారు కదా భక్తుల కోసం, ఎట్లా అనిపిస్తుందమ్మా మీరు? ఆనందంగా ఉంది, అందరు వచ్చి తాగుతుంటే మంచిగా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మీరు ఇది ఒక సర్వీస్ చేస్తున్నారు కదా, ఎండ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. అర్థమైతే లేదు, ఓన్లీ జై శ్రీరామ్ అంతే. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మా దత్తనగర్ తరఫు నుంచి కూడా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మేము చాలా బాగా జరుగుతుంది. మేము ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తాం రాష్ట్రనాగ్ ఇట్లా దత్తనగర్ కమిటీ నుంచి. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ చేసినందుకు ఈ విధంగా కూడా మేము చేయడం జరుగుతుంది. భక్తులందరూ చాలా మందిలో తరలి వస్తున్నారు, మంచి మంచి ర్యాలీలు తీస్తున్నారు, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు, సెలబ్రేషన్స్ మంచిగా జరుగుతున్నాయి. మా దత్తనగర్ తరఫు నుంచి ఈ ఆర్గనైజ్ చేసడం వల్ల మాకు ఎంతో ఆనందంగా కలుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం, మన హిందూయిజం అందరూ చూపించాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అండి. ఎట్లా అవుతున్నదండి? చూస్తుంటే పెద్ద సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. చాలా చాలా బాగా జరుగుతాయండి. ఎవ్రీ ఇయర్ మేము ఎవరం కూడా మా గర్ల్స్ ఎవరం మిస్ కాకుండా ఇక్కడ నిల్చొని ఇది మా గల్లీ అండి, మేము లోపల ఉంటాము. సో దత్తనగర్ యూత్ గర్ల్స్ కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. యూత్ గర్ల్ లీడరా మీరు? అట్లాంటిదే అనుకోండి. సో మేము ఎవ్రీ ఇయర్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాము. మేము కూడా శోభయాత్రలో ఒక రోల్ తీసుకొని మేము కూడా వెళ్తాం అక్కడి వరకు. బట్ ఇక్కడ కంపల్సరీ అన్నదానము, జ్యూసెస్ ఏదో ఒకటి మా కాంట్రిబ్యూషన్ మా గల్లీ తరఫు నుండి అందరు చేస్తారు, మేము కూడా అందులో పాల్గొంటాం. ఓకే, ఇట్లా పార్టిసిపేట్ చేయడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు? మాకు చాలా అంటే ఈ డే మాత్రం హిందూయిజం అనేది మాకు చాలా ఎక్కువైపోతుందండి. అంటే ఏదో ఒకటి చేయాలి యాజ్ ఎ హిందూ మేము ఏం చేయొచ్చు అని చాలా యాక్టివ్గా మా అంతలు మేమే ఎవరు పిలవకుండా వచ్చేసి మేము పార్టిసిపేట్ చేస్తాము, ఎవరు పిలవకుండా వచ్చి. ఓకే ఓకే, ప్రతి సంవత్సరం మీరు పాల్గొనడం జరుగుతుందా? అవునవును, ఎవ్రీ ఇయర్ వస్తాము. ఓకే, ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు? నేను చిన్నప్పటి నుండి చేస్తున్నా, బట్ మా పెద్దవాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా ఇది చేస్తున్నారంట. ఇక్కడే దత్తనగర్ ముందే ఇక్కడ నుండే చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు, మేము అవి వినుకుంటూ ఉండేవాళ్ళము. ఓకే, ప్రతి ఇయర్ సెలబ్రేషన్స్ హై అవుతున్నాయి తప్ప లో అయితే అవ్వట్లేదు. బట్ కొన్ని ట్రాఫిక్ రూల్స్ వల్ల కొంచెం తగ్గుతున్నాయి ఇలా మధ్యలో. బట్ అప్పుడైతే వితౌట్ డిస్టర్బెన్స్ చాలా వెళ్ళేవి. ఇప్పుడు కొన్ని ట్రాఫిక్ రూల్స్ వల్ల కొన్ని తగ్గాయి కూడా. బట్ యా, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇట్లా హనుమాన్ గెటప్ ఎవ్రీ ఇయర్ వేస్తారా సార్ మీరు? ఎవరి ఇయర్ వేస్తాం. శివాజీ, రాముడు, లక్ష్మణుడు, ఏదైనా హనుమాన్ సంవత్సరం, హిందూ సంవత్సరం ఏదైనా చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది మీరు ఈ గెటప్లో, హనుమాన్ గెటప్లో ఉండడం వల్ల? చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇలా హనుమాన్ జయంతి ఎవ్రీ ఇయర్ అందరు చేసుకోవాలని తప్పకుండా కోరుకుంటున్నాను.
జై హింద్, జై భారత్ మాతాకి జై. ప్రతి ఏటా మీరు ఈ యొక్క రథయాత్రలో పాల్గొనడం జరుగుతుందా? 100% ప్రతిసారి మేము పాల్గొంటాం. ఈసారి కూడా కొద్దిగా లేట్ అయింది, అన్నగారి గెటప్ వల్ల కొద్దిగా లేట్ అయింది. మా వాళ్ళు ముందు నిల్చొని ఉన్నారు, మా గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి గ్యాదర్ అయి వెళ్తున్నాం. భారీ ఎత్తున తీస్తాం మేము చాలా. ఈ ఇయరే ముందు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి మేము కొద్దిగా వెనకకి వెళ్ళిపోయినాం. ఈ అన్నగారు కొద్దిగా లేట్ అయినాడు. అన్న పటాన్చేరు నుంచి వచ్చారు, పటాన్చేరు నుంచి గెటప్ వేసుకొని ఆడికెళ్ళి బండి మీద వచ్చి రెండాల. అన్నగారికి చాలా ఇష్టం హనుమంతుంది అది వేసుకోవడం అంటే. మా కోసం టైం ఇచ్చి అన్నగారు వచ్చారు, చాలా హ్యాపీ. అన్నగారికి హనుమాన్ జయంతికి అందరు ఇలాగే పాల్గొని ప్రతి ఒక్కరు హనుమాన్ జయంతి ర్యాలీలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సార్. మీకు మీ ప్రేక్షకులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. తరుణ్ ఫోటో పెట్టారు కదా ఇక్కడ, దానికి కారణం ఏంటి సార్? తరుణ్ ఫోటో పెట్టడానికి కారణం, ఒక హిందూ దేశంలో ఒక హిందూ పండగ రోజు పండగ చేసుకుంటున్నటువంటి క్రమంలో కేవలం కొన్ని నీటి చుక్కలు అన్యమతస్థులపై పడ్డాయన్న ఒక నెపంతో నిమిషాలలో కొన్ని వందల మంది జమై విచక్షణ రహితంగా 27 ఏళ్ల హిందూ అయినటువంటి తరుణ్ కుమార్ మీద దాడి చేసి చంపడం ఏదైతే జరిగిందో అది ప్రతి ఒక్క హిందువుకు మేలుకొల్పు కావాలి. ఈ తరుణ్ చావు ప్రతి ఒక్క హిందూ మేలుకొల్పు. జిహాదీ శక్తులు ఈరోజు కేవలం ఒక నెపం కోసం వెతుకుతున్నాయి హిందూ మీద దాడి చేయడానికని. హిందూ ఐక్యతగా ఉండి స్వాభిమానంతో ఉంటే కానీ ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని కాపాడుకోలేడని చెప్పి ఒక రిమెంబరెన్స్గా, ఒక వార్నింగ్గా తరుణ్ ఫోటో తీసుకోవడం జరిగింది. హనుమాన్ శోభాయాత్రలో తరుణ్ యొక్క ఫోటో ఇట్లా అంటే దేవుడితో కింద పెట్టి ప్రచారం చేయడానికి గల కారణం సార్? తరుణ్ చావుతో యావత్ దేశంలో ఉన్నటువంటి హిందువులు మేలుకొలవాలి. కనీసం ఇప్పుడైనా ఇన్ని వందల మంది వేల సంవత్సరాలలో చనిపోయినప్పటికీ ఒక హిందూ దేశంలో హిందూ పండుగ రోజు ఒక హిందూ మీద దాడి జరిగి చంపినారు అంటే రేపొద్దున మీ ప్రాణాలు కూడా ఎప్పుడైనా ముప్పు ఉన్నది. కాబట్టి మేలుకోండి అని దేవుడి ఆశీర్వాదం ఉన్న తరుణ్ మనకు మేలుకొల్పే విధంగా చూపిస్తున్నాడు. మీరు ఇప్పుడైనా మేల్కోండి, తరుణ్ని చూసైనా మేల్కోండి. ప్రతి హిందూ తన ధర్మం పట్ల, దేశం పట్ల నిబద్ధతతో ఉండి ధర్మాన్ని, దేశాన్ని కాపాడాలని చెప్పి ఒక పిలుపు ఇస్తూ తరుణ్ ఫోటో పెట్టడం జరిగింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా హనుమాన్ శోభాయాత్రలో భక్తుల కోసం ఇట్లా అన్నప్రసాదాలు వితరణ చేయడం జరుగుతుంది. అది కూడా వీరి యొక్క సొంత ఖర్చులతో ప్రతి ఏటా ఇట్లాంటి అల్పాహారం కానివ్వండి, వారి యొక్క తోచినంత భక్తులకు వారి యొక్క సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారంట. ఆ విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు చూస్తున్నాం మేము టిఫిన్స్ అనేది ఇంత వేల మందికి మీరు వితరణ చేస్తున్నారు కదా? అవును మేడం. అది ఎట్లా సాధ్యం సార్ మీకు? ఇంతమంది వేల మందికి చేయాలి కదా మేడం, భక్తులకు చేయాలని చెప్పేసి చేస్తున్నాం మేడం. ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ చేస్తాం మేడం. ఎట్లా అనిపిస్తుంది సార్ మీరు ఇట్లాంటి చేయాలి మేడం, భక్తుల గురించి చేస్తామని చెప్పేసి చేస్తున్నాం మేడం. అంటే ఎంతమంది రావచ్చు సార్? ఇది ఎంతమంది అని కాదు మేడం, ఎంత వచ్చినా కూడా పే చేస్తాం. చూసుకున్నట్టయితే వందల్లో కాదు వేలల్లో ఉంటుంది. అవును మేడం, 5,000 to 6,000 మెంబర్స్ వరకు వచ్చింది మేడం. ఓకే, మీ ఒక సొంత ఖర్చులతోనే మీరు ఈ సర్వీస్ చేస్తున్నారు? అవును, సొంత ఖర్చులతో మేడం. మా బ్రదర్ది. ఓకే, ఫ్రెండ్స్ కలిసి చేస్తారు. మార్కెట్లో హిందూ మనుషులన్నీ కలిసి ఒక 7-8 ఫ్రెండ్స్ కలిసి చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది సార్ మీరు ఇట్లా ప్రతి ఏటా చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది మేడం. సెలబ్రేట్ చేస్తున్నారు కదా? చాలా బాగుంటుంది, అందరు హ్యాపీ ఉంటుంది, అందరు కలిసి చేస్తారు, చాలా హ్యాపీ ఉంటారు మేడం. ఇట్లా శోభాయాత్ర జరగడం మీరు అందులో పాల్గొంటారా సార్? శోభాయాత్రలో పోతారు మేడం, వెళ్తారు. అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత వెళ్తారు. టైం అయిన దాకా కలుస్తా, దాని తర్వాత తాడబంది దాకా వెళ్ళిపోతా. అంటే మీది ఒక కమిటీ ఉందా సార్, లేకపోతే మీ యొక్క షాప్? కమిటీ ఇక్కడ కచ్చిగూడలో హిందూ షాప్స్ అందరు కలిసి చేపిస్తారు. బాక్సర్ ఉంది, ఆస్తక్ ఉంది, ఇంకా కొన్ని షాప్స్ ఉంది, అన్ని కలిసి చేపిస్తారు. ఇంకా రాజ్గురు మోటార్స్ అందరు కలిసి చేపిస్తారు. షాప్ ఓనర్ కలిసి మొత్తం ప్లానింగ్ చేసి అంతా సెటప్ చేసి అంతా ప్లాన్ చేసి చేస్తారు. అందరు వర్కౌట్ అయినాక మొత్తం అందరు ప్రసాదం చేసి అందరిది ఏమేమి ఉంటాయి పార్టిసిపెంట్ అందరిది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ప్లేట్స్ కానీ, ఏమైనా వాటర్ కానీ, ఇంకా బటర్ మిల్క్ ఉన్నది, ఉప్మా ఉంది, బోండా ఉంది, అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు అలగ్ సపరేట్ చేసుకుంటారు. అందరూ కూడా వాలంటీర్గా ఇందులో అందరు ఫాలో చేస్తారు మేడం. అందరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరు వస్తారు. అంటే ఎవరు అట్లా రిలీజన్స్ అట్లా ఏం లేదు, అందరు వస్తారు. హిందూ, ముస్లిం కానీ, సిక్ అందరు వస్తారు. జై హనుమాన్. जय हनुमान, जय श्री राम. जय श्री राम. राम जय हनुमान. जय श्री राम मैम. ये हर साल करते हैं हम लोग. ये पूरे यहाँ के थोड़े दुकाना वाले मिलके, शूटर्स बोल के हमारी कपड़ों की शॉप है, रेस्ट टैटूज बोल के और थोड़े शॉप्स है,
ये सब मिल के एवरी ईयर 12 बजे से यहाँ पे चालू हो गया हमारा प्रसाद। नियरली एक 10,000 पीपल्स तो आए होंगे। बटर मिल्क लगाए, बोंडा लगाए, चटनी के साथ उपमा लगाए, और ये पूरे बहुत कुछ लाइन से सबको आराम से, पुलिस वाले भी सहायता करे, सब जनों सहायता करे, म्यूनसिपल वाले सहायता करे, सबकी सहायता से सब अच्छा हुआ काम। पूरे भक्त वगैरह जुलूस वाले पूरे बहुत खुशी से सबको प्रसाद वितरण करे। हम वहाँ तक जाके दिए सबको, हर एक को, गाड़ी वालों को, हर एक को हम लोग हेल्प करें। तो ये बहुत खुशी की बात है बजरंगबली की तरफ से। वह जय श्री राम।